నిజం చెప్పు, నీకు ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటున్నావు? చంద్రబాబు వస్తాడా? నేను చెప్పేదేను ఎవరేం చెప్పం, రెండు ఎద్దులు కలపడతాయి, ఏది పారిపోతే ఎద్దులు నిలబడద్దు అంతే. అంటే ఇప్పుడు జగన్ ఓడిపోతాడని నువ్వు ఒప్పుకుంటున్నావు? నేను ఒప్పుకోను. ఒప్పుకుంటున్నావు ఇప్పుడు అదే చదువుతున్నావు? ఒప్పుకోను. ఏం చేస్తావు ఒప్పుకోక? నువ్వేం చేస్తావు ఒప్పుకోకపోతే? చంద్రబాబు నాయుడు గెలవడని. గెలుస్తాడు అంటున్నారు, నేను కూడా గెలుస్తాడు అంటున్నా. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ జైలుకు పంపిస్తామంటున్నారు. పంపిస్తే వాడిని కూడా పంపిస్తారు, చంద్రబాబును కూడా పంపిస్తారు. కాదు అసలుకి జగన్ ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటావు అసలు? ఎందుకంటే లేబర్ని మొత్తాన్ని బతికిస్తాడు. కాదు మరి పథకాలు నేను కూడా ఇస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆడియడు ఇచ్చినా మేము వెయ్యం, ఎందుకు ఇవ్వపోయినా మేము వెయ్యం. 5,000 అంటున్నాడు పెన్షన్. మరి 5,000 కాదు, నువ్వు 10,000 ఇచ్చిన మాకు వద్దు. 10,000 ఇచ్చిన వద్దు? జగన్ 2,000 ఇచ్చిన చాలా. మరి పెన్షన్ పెంచుతా అన్నాడు, 3,500 అన్నాడు జగన్. మరి మాట ఇచ్చాడు, నిలబెట్టుకుంటాడా? ఎందుకు నిలబెట్టుకోడు? నిలబెట్టుకుంటాడు. కాదమ్మా అసలుకి పెన్షన్ ఊరి మీది మాదా? మళ్ళీ అడుగు. కాదు ఫైనల్ గా ఇది చూడు, మరి కాసు మహేష్ రెడ్డి గెలుస్తాడు ఇక్కడ ఎమ్మెల్యే. ఎవడు గెలుతాడని ముందు ఎవడు చెప్పలేము. మరి జగన్ ఓడిపోతాడు అట్టయితే? జగన్ ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతాడు. అదేంది మరి? నువ్వు ఒప్పుకో, ఎవరు గెలుస్తారో నువ్వు ఒప్పుకో, ఎవరు గెలుతారని నాకు తెలియదు. మరి నాకు కూడా తెలియదు. అంటే జగన్ ఓడిపోతాడు? ఓడిపోతాడు. చంద్రబాబే ఓడిపోతాడు. చంద్రబాబు ఓడిపోతాడు. పట్టుకో మాట్లాడు. నమస్తే అమ్మా. నమస్తే. నీ పేరమ్మా? ధనలక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? కూలి పని చేస్తుంటారు. మరి ఎలా ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? మీకు బానే ఉందండి. బానే ఉందా? గెలుస్తాడమ్మా మరి నెక్స్ట్? మళ్ళా గెలుస్తాడు. మళ్ళా గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారమ్మా? అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి వస్తాయి. మళ్ళా పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారమ్మా? ఏముంది, మాకు లేని వాళ్ళకి కొంచెం సాయంగా బాగుంది ఇంట్లో. మరి పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సోమరిపోతులు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా? ఏం లేదులేండి, ఏం లేదు, బాగానే ఉంది. మరి ఈసారి అధికారంలోకి వస్తే ఈసారి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాడు, అమ్మేస్తారనేసి మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఏం లేదు, బాగానే ఉండిద్ది. మరి చంద్రబాబు గారు వస్తే ఆడపడుచులకు మంచి చేస్తాను, వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా? అవన్నీ మనకు తెలియదులేండి. మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారమ్మా? వేస్తారు. మరి జగన్ ఇచ్చిన పథకాలు తీసుకుని చంద్రబాబు గారికి ఓటేస్తే పరిస్థితి ఏంటి? ఏమయ్యారు, జగన్ గారికి వేస్తారు. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు ఈసారి? సంగతి మనకు తెలియదు పెద్దగా. కాకపోతే జగన్ గారికి ఒక మాట, లేని వాళ్ళం వండడం, ఇల్లు లేవు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. గెలిస్తే మన జగన్ అన్న వస్తే ఇల్లు వస్తాయన్నారు. కాకపోతే 4 సంవత్సరాలు మించి అసలు మాకు స్థలాలు ఉండయి, ఇల్లు కట్టుకోవాలి మేము. అవి కొంచెం వదలాలి మాకు. ఇవ్వాలనే మేము కోరుకుంటున్నాం. అది నా పేరు పిన్నెల పెద్దరెడ్డి. మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలక్షన్స్ అయితే దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటది, మెజార్టీగా పెంచి వస్తుంది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకి ఆయన వస్తుంది. ఆయన పిల్లిగడ్డ వేసుకొని వార్తలలో పిల్లలు చదువుతుండే, బొమ్మలు చదువుతుంటే. కాదు మరి ఇప్పుడు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, పార్టీలు కూటములు అన్ని కోటాలైనా ఇబ్బందే లేదు ఆయనకి. పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు. ఊరన్నారు ఆయన అస్సలు భయపడ్డు. మీటింగ్ లో యుద్ధానికి వస్తారా అంటే జనం చేతులు కొడతారు. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? ఈసారి సీఎం అవుతా అంటున్నాడు. సీఎం ఆయన చేస్తాడు. ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ అంతా ఉంది. పవన్ కళ్యాణ్ అంటుండు, మరి ఈడి పేరు వాడు ఆయన అంటుండు. నారాయణ లోకేష్ అంతా ఇంకా ఆడ చదువుకునే పిల్లల కాడ ఆడపిల్లలని అది ఇది చేసినారు అని వస్తుంది వార్తలలో నిన్న అయ్యాల. మరి ఈ ఎలక్షన్స్ అయితే దగ్గరికి వచ్చేసాయి, ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఒకే ఒక్కడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈసారి గద్దెక్కగలరంటారు? ఈజీగా 170 స్థానాల్లో జగన్ గారికి ఈసారి ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? స్థానాలు బాగున్నాయి, మనకు దూరం నమస్తే. మీ పేరండి? జంగిల్ చీను. ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తుంటారు. ఓకే, మరి రైతులకి ఏ విధంగా అనిపించింది 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? రైతు చేస్తుండగా రైతు భరోసా. ఓకే, మరి ఈ రైతు భరోసా కేంద్రాలలో రైతులు పట్టించుకోవట్లేదు అనేసి అయితే చాలా మంది అయితే మాట్లాడుతున్నారు కదా.
ఏమంటారు రోజు పెట్టి పోసినా కానీ ఒకరోజు పోయినా కానీ దొంగ నా కొడుకు అంటారు. ఓకే, అంటే మరి గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి 14 ఏళ్ల పరిపాలనలో రైతులకు ఏ విధంగా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో రైతులకు ఏ విధంగా అనిపించింది? అందరికి బ్రహ్మాండంగా చేసిండు, కాకపోతే వాళ్ళు ఏదో గిట్టిన వాళ్ళు గిట్టిన మాటలు. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ఇంతమంది కలిసి ఏకమై వస్తున్నారు కదా, వీళ్ళందరినీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారంటారు. మరి వాళ్ళందరూ అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? మరి ప్రజలకు మంచి చేయాలంటే చంద్రబాబు నాయుడు కాదు, కరోనా వచ్చినప్పుడు ఆడ ముడుచుకుందా మరి ఆయన చేయటానికి ఏమైంది? సంవత్సరం టీకాలు ఇది తెచ్చిండుగా మా మోడీ వాళ్ళు తెచ్చేసారుగా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో ఈసారి సీఎం అవుతా అనేసి మాట్లాడుతున్నాడు కదా, వాడికి అసలు ఓటు వేసేది మీ బొట్టి పిల్లలే కానీ. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ కి ఈసారి ఓటు పర్సెంటేజ్ పెరిగింది, ఈసారి కంపల్సరీ సీఎం అవుతారు అనేసి జన సైనికులు చెప్పుకుంటున్నారు. ఏ లేదు, వాళ్ళు కుల పిచ్చి అంటారు చూడు, వాళ్ళ నాయుళ్ళు కాపులు వాళ్ళు పిల్లలు బొదలు వేయాల్సింది. మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వారిపైనే దాడులు దిగుతున్నారు ఎవరిపైన? బడుగు బలహీనత వర్గాల వారిపైన దాడులు దిగుతున్నారు. సరేలే, ఇప్పుడు అందరం ఒక తల్లికి పుట్టినాలే సాంగ్ ఉన్నాం, మరి దేశం అంతా ఒక తల్లి ఉండి ఎట్టుంటారు? మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు? అవన్నీ మేము పొలం పని చేసేవాళ్ళు ఆడ చేస్తాం కానీ ముఖ్యంగా సీఎం అయితే అవుతుంది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సంగతి ఏంటి? ఆయన కూడా గెలుతుంది. గెలుస్తారంటారు? ఏదో గిట్టిన కోతలు గిట్టిన వారు ఇప్పుడు నేనే ఉండా ఏం పెట్టలేదు అది ఇది అంటుంటారు. మేము మా ఓట్లు అయితే ఆడికి పోగా. ఓకే, మీకైతే పిన్నెల్లి గారు గెలుస్తారని నమ్మకం ఉంది ఇక్కడ. బాబాయ్ గారు, మీ పేరు? రాగి ఆండేస్తారు. ఏం చేస్తుంటారు బాబాయ్ గారు? వ్యవసాయం పని. వ్యవసాయమే చేస్తుంటారు. ఏంటి బాబాయ్ గారు 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది? మాకు అన్ని విధాలుగా మంచి జరిగింది. అన్ని విధాలుగా రైతు భరోసా కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అసలు మొత్తం అన్ని విధాలుగా పిల్లలకి స్కూళ్ళు కానీ మొత్తం ఆరోగ్యశ్రీ మొత్తం లక్షణంగా జరిగింది. గెలుస్తారు, ఏకదమ్మున లక్షణంగా గెలుస్తారు. బాబాయ్ గారు, మీరు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని 5 ఏళ్ల కాలం నుంచి అంతా 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు ఇది కరోనా నుంచి చాలా ఇబ్బంది పడి, అంత ఇబ్బందిలో కూడా ఆయన పోయి వాలంటీర్ల తరఫున మాకు ఎంతో మంచి అవకాశాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి సరే జబ్బును బడి ఉండగానే అంటూ అనేది కాకుండా కూడా అంత ఆరోగ్యంగా చూసినారు, అంత ఇబ్బందిలో పడి. మరి మీకు తెలిసినంత వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూస్తారు కదా, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే? చాలా తేడా ఉంది. ఆయన చేసి కూడా మనకి ఏమీ చేయలేదు. అది వరకు గెలిచిడు కదా ఒక 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలలో ఏదన్నా చేసిండా? ఆయన చంద్రబాబు గారు 5 ఏండ్లు జగన్మోహన్ రెడ్డి మీద ఫస్ట్ గెలిచిండు కదా, అప్పుడైనా ఏదన్నా చేసిండా? ఇవాళ నేను చేసినానని చెప్పటానికి ఆయన వాగ్దానాలు లేవు చెప్పుకోటానికి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ముగ్గురు కలిసిండ్రు. ఇప్పుడు ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసిండు. ఆయన ఏమి పాపం జగన్మోహన్ రెడ్డిని ఏమి విమర్శించడానికి ఆయనకి మనసు రానట్టుంది. పెద్దోడు, అన్నీ తెలిసినోడు. ఆయన చాలా అనుభవం కల్లోడు. అసలు అట్టోడు. ఈయన 150 సీట్లు 151 సీటు గెలుచుకొని పోతే మనిషిని వాటేసుకున్నాడు. ఫైనల్ గా ఈ పార్టీల పొత్తులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారంటారు? భయపడ్డు. ఎంతమంది పొత్తులు గెలిచినా అసలు భయపడే క్వశ్చనే లేదు. ఏకదమ్మున ఆయనే మళ్ళా ముఖ్యమంత్రి అయితే. మరి 170 స్థానాల్లో జగన్ గారికి ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? 165 వరకైనా రావచ్చు. అది. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? ఏం చేయను, చేత కాదు అయిపోయిందంటావు అంతేనయ్యా. ఓకే, మరి ఎలా ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? బానే ఉంది. గెలుస్తాడా? నెక్స్ట్ గెలవాలని అనుకుంటున్నావు? గెలవాలని అనుకుంటున్నావు. ఎందుకని గెలవాలనుకుంటున్నావమ్మా? ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే డబ్బులు తెచ్చిస్తుంది కదా, డబ్బులు తెచ్చిస్తున్నాడు. మరి ఇంతకు ముందు మీకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పింఛన్ ఎలా ఇచ్చారమ్మా? ఆడికి పోయి తెచ్చుకున్నావు అయ్యా. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నావు? అక్కడ సచివాలయం అక్కడ ఉంటేను తెచ్చుకున్నాం. ఓకే,
మరి అప్పుడు వెళ్ళగానే పెన్షన్ ఇచ్చేవాళ్ళ మీకు? ఇలా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అంటే తర్వాత ఎలా ఇస్తున్నారు? తర్వాత ఇచ్చేది వర్షం ఇచ్చేదండి. మరి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఇస్తున్నారమ్మా? ఇంటికి తెచ్చి ఇస్తారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. మరి వాలంటీర్లు పెన్షన్ టయానికి ఇవ్వట్లేదు అంటున్నారు కదా? ఎవరా లేదయ్యా ఆ మాట అసలు. మా వాలంటీర్లు దాడులు చేస్తున్నారు అవ్వాతాతలపై. ఏమోనయ్యా మాకైతే బాగానే ఇస్తున్నాయి మా వాలంటీర్. మాకు వాళ్ళ మీద ఎందుకు కాబట్టి. మరి ఈసారి జగన్ గెలుస్తాడంటావా? గెలుస్తాడని అనుకుంటున్నాం అయ్యా. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారు కదా? అదంతా బాగుంటుంది. మనకు తెలియదు. మనకి ముసలి వాళ్ళకి ఏం తెలుస్తుంది అయ్యా. మరి ఈ పార్టీలన్నింటిని ఎదుర్కొని జగన్ గారు గెలుస్తాడంటావా? గెలుస్తాడు. గెలుస్తాడు. ఎందుకంత నమ్మకం ఏంటి జగన్ పైన? ఎందుకంటే మాకు డబ్బులు ఇస్తుంది అయ్యా. ఇంటికి తెచ్చి ఇస్తుండు. అందుకని అనుకుంటున్నాము. అందుకని గెలవాలనుకుంటున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరన్న? అది కర్నూలు జిల్లా గూడూరు మండలం. ఓకే. అంటే ఏంటన్నా మరి ఆంధ్ర పరిస్థితి ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఏమో ఆయనదే ఊపు ఉంది అనుకున్నాం మేమైతే. ఎవరు వస్తారు అనుకుంటున్నారన్న ఈసారి? ఎక్కువ మెజార్టీ లేకుండా జగన్ రావచ్చు అనుకున్నాం. జగన్ రావచ్చు అనుకుంటున్నారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు అని? మంచి పనులు చేసినాడు అని కదా. అన్న మరి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు ప్రజలకి. ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? భయం కాదు, ఆయన తీరు మంచి పనులు చేస్తున్నాడు. ఆయననే రావచ్చు అని మేము అనుకున్నాం. కాదా ప్రజల్ని మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? అదంతా గాలి వార్తలు. మరి రాష్ట్రం అభివృద్ధి కాకుండా ఆగిపోయింది. తెలంగాణతో పాటు తెలంగాణ దీటు లేదంటున్నారు కదా? మొత్తం ఇవే ఏదో గిట్టని వాళ్ళు గిట్టని మాటలు చెప్తుంటారు. మరి ఉమ్మడి ఆంధ్ర విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏమి లేదంటున్నారు కదా? చెప్తుండ కదా, ఏదో ఆయన మీద పడని వాళ్ళు, ఏదో వాళ్ళ మీద గిట్టని వాళ్ళు, ఇవన్నీ గాలి వార్తలు చెప్తుంటారు. ఇవన్నీ మనం మనసులో పెట్టుకోకుండా మనం వేసే ఓటు ఆయనకి వేయాల. మరి తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణకి ఆంధ్రాకి తేడా ఏంటంటారు? ఆంధ్రకి తెలంగాణకి మనం పెట్టిన పిచ్చేది తెలంగాణ. ఆంధ్ర మనది సొంతం. ఆంధ్ర తెలంగాణ అంటవా మన నుండి బతుకుతోళ్ళు తెలంగాణ వాళ్ళు. తెలంగాణ డెవలప్ అవుతుంది, ఆంధ్ర డెవలప్ కావట్లేదు అంటున్నారు కదా? తెలంగాణకి డబ్బు మీద కూర్చొని వాళ్ళు మనం మనల్ని ఒక కొడుకుని ఏర్పడ దుబ్బుతూ కుండ ఇచ్చి ఆ విధంగా మనల్ని దుబ్బేసినారు ఏం లేకుండా. వస్తారని గ్యారంటీ ఉంది. నమస్తే అండి, నా పేరు గురవయ్య అండి. నేను మామూలు కూలి పని అండి. జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది. అందరికి పింఛన్లు ఎత్తుండ్రు, ఈ పనులన్నీ చేస్తుండని. ఉపయోగం ఏముంది, మామూలు లేబర్కి బాగానే ఉంటుంది. మిషన్ గుట్టేళ్ళు కానీ, ఇప్పుడు అమ్మ ఒడి పథకం అని, మరి మామూలుగా వృద్ధాపించిన కానీ అవన్నీ. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బడుగు బలహీనత వర్గాలు వారు బతకలేకపోతున్నారు అనేసి అంటున్నారు కదా? ఎట్లా అంటారండి, బాగానే ఉందిగా, అన్ని పథకాలు బాగానే చేస్తారు కదండి. మరి మీకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి తేడా ఏంటంటారు? అంటే పథకాలు ఎక్కువ ఇచ్చిండే అన్ని బాగానే నడుస్తున్నాయని అనుకుంటున్నాం. మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ ఫామ్ చేయాలని బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా వస్తుంది కదా? వచ్చినా జగనే వస్తారండి. వచ్చినా జగనే కంపల్సరీగా వస్తారు. ఆ నమ్మకం ఉందా మీకు? ఎందుకంత నమ్మకం జగన్ అంటే? జగన్ అంటే మనకు లేబర్కి మంచి చేస్తుండని. లేబర్కి మంచి చేస్తున్నారని అంత నమ్మకం. గెలిపించుకుంటారు ఈసారి? నమస్తే అన్న. చెప్పు అన్న మీ పేరన్న? నా పేరు ఏం లింగారు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తుంటారు. ఏంటన్నా మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు? నేనైతే జగనే కోరుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు. ఎందుకని కోరుకుంటున్నారన్న? ఎందుకంటే మాకు అభిమానం కాబట్టి. అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీనత వర్గాల వారిని పట్టించుకోవట్లేదు అనేసి అయితే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా? దానికి కారణం చెప్పు. మీకు తెలిసినంత వరకు వాస్తవం నేను చెబుతా. ఇప్పుడు జగన్ ఏం చేయలేదో చంద్రబాబు ఏం చేసిండో చెప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీలు జరిగాయి, రైతులు సంక్షేమంగా ఉన్నారనేసి మాట్లాడుతున్నారు కదా? మరి రుణమాఫీ ఏది జరిగింది చెప్పు, ఏదో చెప్పు అంటున్నా. అంటే మీకు తెలుసు కదా రైతులకి. నీకు బాండ్లు నిరూపించమంటవా? మాకు బాండ్లు ఇచ్చిండు, నిరూపించమంట. మరి అంటే మీకు ఏ గవర్నమెంట్ లో న్యాయం జరిగిందంటారు? మాకు జగన్ దాంట్లోనే న్యాయం జరిగింది. మరి ఈసారి మేము అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఏమి ఇచ్చిండు పలాందని చెప్పు.
ఏమి ఇచ్చిండు చెప్పు. ఈసారి వస్తే ఇస్తామంటున్నారు కదన్నా. మరి ఈసారి వచ్చిండు, ఫస్ట్దే న్యాయం జరగలేదు, సెకండ్దే న్యాయం జరుగుద్ది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. వీళ్ళందరినీ ఎదుర్కొని జగన్ గారు అధికారంలోకి రావచ్చు అంటారు. ఇప్పుడు నేను ఒకటి చెబుతా ఏంటవా, ఇప్పుడు జగన్ వస్తుడు ఓకే, ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నేను చెబుతా అయితే మళ్ళీ కానీ నేను చెబుతా ఇప్పుడు చంద్రబాబు టీడీపీ ఓకేనా, చంద్రబాబు టీడీపీ, పవన్ కళ్యాణ్ ఏంది జనసేన, బీజేపీ వారు నరేంద్ర మోడీ, 3 పార్టీలు అవసరమా? మరి ఎన్ని ఎదుర్కోవచ్చుగా ఒక సింగిల్గా. ఫైనల్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సుమారుగా 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు? గవర్నమెంట్ అయితే ఫోన్ చేస్తాం అనుకుంటున్నాం మేము. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి. మీ పేరన్న? నరసింహారావు. నరసింహారావు గారు ఏం చేస్తుంటారు అన్న? బేదా మేస్తున్నాయా? మేస్త్రి మీరు. ఏంటన్నా మరి మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల సుభిక్ష పాలన ఏ విధంగా అనిపించింది? 5 ఏళ్ల పాలన ఏ విధంగా అనిపించింది? బ్రహ్మాండం చేస్తారు, బాగా చేస్తారు. గెలుస్తారంటారు మరి నెక్స్ట్? వచ్చేది జగనే. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? ఈసారి సీఎం వాడు ఎవడు పవన్ కళ్యాణ్ గాడు ముక్కు మొహం తెలియదు, ఎవడు తెలుసు? అడుగు ఎవరు తెలుసు? జగన్మోహన్ ఎవరు తెలుసు అసలుకి? ఎవడని తెలుసా? జగన్మోహన్ ఎవరు పవన్ కళ్యాణ్ ఎవడని తెలుసా? ఎవడే సినిమా యాత్రలోకి వచ్చినారు ఈ వాళ్ళని మాట్లాడతారు కానీ ఎవరు తెలుసు పవన్ కళ్యాణ్? మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదన్నా. ఎవడొచ్చినా ఎవడు సినిమాలైనా వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఎవడ పొత్తులు 100 పొత్తులు రాడి అబ్బా, 4 వెళ్తారు, 4 పొత్తులు 1 పొత్తు వచ్చేది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. 100 పొత్తుల్లో వచ్చేది మరి జగన్మోహన్ రెడ్డి. ఎవడు భయపడేది? ఆయన భయపడతావా? జనమే భయపడరు, ఆయన భయపడతారా? ఫైనల్ గా మరి ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ సంగతి ఏంటంటారు ఎన్నికల తర్వాత? ఒకటి చేద్దంటవా, 4 పత్తులు పెట్టుకుంది ఆయన భయపడతాడా? ఒక్కడే పత్తి పెట్టుకుంది ఒకటే భయపడతాడా? వాడు చెప్పండి. అవునా? 170 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాలు దాకా రావచ్చు? అది దేవుడి సృష్టి, అది ఎవడొచ్చేది ఎవడపోయేది సృష్టి ధర్మం, అది ఎవడు చెప్పలేము. సీఎం అయితే అవుతారు ఈసారి జగన్ గారు? అది కంపల్సరీ చెప్పలేము, అది వచ్చేది ఆయనే. ఓకే. మీ పేరు? నా పేరు కాశీయా. కాశీ గారు ఏం చేస్తుంటారు? నేను జగన్ కొట్టుకుంటా. ఏంటి మరి ఎలా ఉంది జగన్ గారు? జగన్ కావాలి మాకు, మళ్ళీ రావాలి గెలుస్తాడు ఈసారి ఖచ్చితంగా. ఎందుకని గెలవాలంటారు? గెలిస్తేనే మా మంచి జరిగేది. ఏం చేస్తాడు ఈసారి? ఏదేం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు బ్రతకలేకపోతున్నారంట కదా. బతకలేకపోతే వాళ్ళు పోవాలని పోతున్నా కానీ అందరూ బతకాలని ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం రెడ్ల వరకే పట్టించుకుంటున్నాడంట. ఏం లేదు, అందరిని పట్టించుకుంటుండు. పట్టించుకున్నాడు అసలు సామాన్య ప్రజలు? వారిని ఏం పెట్టండి, వీళ్ళందరూ అట్లా ఉంటుండ్రు. మరి మేము అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదా. మీకు ఇచ్చేయని మర్చిపోవటం, అవన్నీ మర్చిపోవడానికి చేసేది చెప్పేది. మరొక 50 రోజుల్లో జగన్ జైలుకు పంపిస్తామంటున్నారు. మరి పంపితే మొత్తం పోయి తీసుకొస్తాం. మొత్తం పోయి తీసుకుని వస్తారు. ఎవరిని? చంద్రబాబునా? ఎందుకు? జగన్ తీసుకొస్తాం. అసలు ఏంటి మరి ఎలా ఉండబోతుంది? ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చేసా, ఇంకా 50 రోజులు ఉంది కదా. ఎవరిని గెలుతాడు? ఏమైంది? మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి భయపడుతున్నాడు జగన్. ఇట్టాడి వ్యవహారాలు ఏముండవు. ఇన్ని కోళ్ళు కోసుకున్నా ₹1 కానీ కేజీకి 400 ఇయ్యడుగా 600 ఇచ్చేది, అది కూడా అదే. మీరు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూస్తున్నారు కదా, అంతే. చూసిన ముఖ్యమంత్రుల్లో జగన్ ఎలాంటి వాడు అంటారు? మంచివాడని మేము చెప్పుకుంటుంది, లేదా చెప్పం. జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపేశాడు, చెల్లిని తల్లిని ఇంట్లో నుంచి తరిమేశారు అంటున్నారు కదా. వాళ్ళకి ఇట్టం కాలేదు, పోయినరు. తల్లిని వాళ్ళ బాబాయిని చంపింది ఎవరు చూసినారు? ఎవరైనా చూసినరా? వాడు చెప్పినంత మాత్రం వీళ్ళు ఎంటరా అయింది. వాడు చెప్పినంత మాత్రం వీళ్ళు ఎంటరా? రేపు వచ్చాం వాడు కూడా వాడు కొడుకుని చదువుకుంటే ఎవరు ఎంటరా వీళ్ళు? మరి వాళ్ళిద్దరే గిట్టగా పోయినరు, అంతేగాని ఏముంది ఆడ. మొత్తం నాలుగు ఎత్తుకుంటానంటే ఊకుంటారా అయింది. ఎందుకంటే మళ్ళీ తెరపని బొమ్మ పోవటానికి, మళ్ళీ పోవటానికి, అంతకు మించి ఏముంది ఆడ. అది నాకు అసలు తెలియదు, నాకు ఎట్టాడు కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డికి
70 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? ఎన్ని వచ్చినా కూడా గెలుస్తాడు, ఎన్ని వచ్చినా కానీ గెలుస్తారు. అది లెక్క. ఆ నమ్మకం మీకుందా? ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు గోపమ్మ. గోపమ్మ గారు ఏం చేస్తుంటారమ్మా? పొలం పని. పొలం పని చేస్తుంటారు. మా ఏంటి మా మరి జగన్ గారు వచ్చి 5 ఏళ్ళు అవుతుంది కదమ్మా, ఎలా అనిపించింది మా 5 ఏళ్ల కాలంలో? బాగానే ఉంది. బాగానే ఉంది. గెలుస్తాడమ్మా మరి నెక్స్ట్? గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? ఎందుకనంటే ఆయన చేసిన మంచి పనులు బట్టి, ఆయన మంచి పనులు చేసింది కాబట్టి వస్తాడు అనుకుంటున్నాం. ఏం మంచి పనులు చేశారమ్మా జగన్ గారు వచ్చిన తర్వాత? ఏం మంచి పనులు ఎందుకు చేయాలా? ఆడవాళ్ళకి 18,000 డబ్బులు వేస్తున్నా, అమ్మ ఒడి వేస్తున్నా, మరి పిల్లల్లో చదివిస్తున్నా, రైతు భరోసా వేస్తున్నా, కౌలు రైతులు వేస్తున్నా. మరి ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారమ్మా? రైతుకు ఉపయోగం అనే జగన్ రావాలనుకునేది. మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారమ్మా? వేయాలనే అనుకుంటున్నాం. మరి అదంతా మరి ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాలు తీసుకొని చంద్రబాబుకి గానీ పవన్ కళ్యాణ్ గానీ ఓటేస్తే పరిస్థితి ఏంటి? ఎందుకు అతను అన్నది నేనైతే వేయరు. మరి పవన్ కళ్యాణ్ ఈసారి సీఎం అవుతా అంటున్నాడు కదా, ఆయన ఏం పనులు చేసింది రైతుడు? జగన్ ఈసారి జైలుకు పంపిస్తామంటున్నారు. ఎందుకు పంపిస్తారు? యుద్ధానికి సిద్ధం అంటున్నారు కదా వాళ్ళంతా. అట్టేం పంపిర్లే, పంపిస్తే ఊకుంటారా ఏంది? ఈసారి జగన్ గారు అయితే గెలుస్తారంట. గెలుతుడు ఖచ్చితంగా. నా పేరు నాగేంద్ర. నాగేంద్ర గారు ఏం చేస్తుంటారమ్మా? ఏం పని లేదు, ఇంటి దగ్గరే ఉంటా. నాకు గుండె జబ్బు, ఇంటి దగ్గరే ఉంటా. మరి ఎలా ఉందమ్మా జగన్ గారు వచ్చిన తర్వాత? బాగానే ఉంది. మాకు అవుట్ అబ్బాయి, ఆ అబ్బాయి నడవలేడు. మాకు బాగానే ఉంది. మా ఇద్దరికి పథకాలు వస్తాయి, ఆయనకి పిల్లగాడు గెలుతుడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? మా మంచి పనులు చేసిండు కాబట్టి గెలవాలనుకుంటున్నాం. ఏం పనులు చేశారమ్మా జగన్ గారు వచ్చిన? ఆయన రైతు భరోసా వేసిండు, అమ్మ ఒడి వేసిండు, పిల్లలను చదివిస్తాడు, అన్ని చేస్తాడు. మరి ఏంటి ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఏదో పెట్టుకోమంటుండగా, లోన్లేనా ఏయనా బెరగొడ్లేనా అన్ని పెట్టుకోమంటారుగా. తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారా? ఏమో మరి ఇంకా అదంతా ఓరోరు ఇష్టము, వాళ్ళ కడుపులో మన కలగన్నమా. జగన్ ఇచ్చిన పథకాలు తీసుకుని చంద్రబాబు ఓటేస్తే పరిస్థితి ఇంక వాళ్ళతే, ఇంకా అదంతా వాళ్ళ ఇష్టం. చంద్రబాబుకి అయితే ఇంకా బూడత పుసుకొని పోవాల్సింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి జగన్ ని జైలుకి పంపిస్తా ఉంటున్నారు కదా, అది వాళ్ళ అంతే. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు ఈసారి? ఆయన ఏం చేసిండు? సీఎం అవుతా అంటున్నాడు కదా. ఆయన అవుతుడు, ఎవరు గారు ఆయన అవుతుడు. మళ్ళీ వచ్చేది కూడా జగనే. జగన్ గారు అయితే గెలుస్తారా? తప్పకుండా. మరి ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారా? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కూడా వస్తాడు. ఆయన ఎమ్మెల్యేని చూసి కాదు, జగన్ చూసి వేస్తారు ఓట్లు, ఎమ్మెల్యే కాదు. జగన్ అయితే గెలుస్తాడు. గెలుతుడు, జగనే గెలుతుడు. జగన్ చూసే వేస్తారు ఓట్లు, అంతే. కాసు చేస్తా అన్నాడు, చేయకుండా ఉన్నాడు. మరి జగన్ ఓడిపోతే మీరేం చేస్తారు? ఏం ఓడిపోడు, మాకు నమ్మకం ఉంది అంతే. జగనే. శివ. ఏం చేస్తుంటారు? పొలం పని. పొలం పని చేస్తుంటారు. ఏంటన్నా మరి ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఇంకా 46 రోజులే ఉంది. అవును. 46 రోజుల కాలంలో ఏ విధంగా ఉండబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి పాలన అయితే బాగుంటది అనిపిస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే బాగుంటది అనిపిస్తున్నారు. గెలుస్తారంటారు మరి ఈసారి? గెలుస్తాడు. మరి ఇన్ని పార్టీలు కూటములుగా వస్తున్నాయి, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. ఎన్ని వచ్చినా సింహం సింగల్ గానే వద్ది కాదన్నా, మరి ఒకే ఒక్కడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంతమందిని ఎదుర్కొని అధికారంలోకి రాగలరంట? వస్తాడు. నమ్మకం ఏంటి? మాకు నమ్మకం. ఏం చేశాడు మా జగన్ అన్ని పథకాలు పెట్టాడు. అంటే పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? అభివృద్ధి చెందుతున్నాడండి. అందరూ రైతులు అందరూ అభివృద్ధి చెందుతుర్రు. మాకు అది నమ్మకం. సోమరపోతులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేస్తున్నాండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. ఆయన ఎన్నో చెప్పుకుంటా ఉంటాడు. భయం అనేది లేదు జగన్ కి. 175 175 వస్తాయి. జైలు కూడా వాళ్ళు ఉంటారు చెప్పుకోడు, మా జగన్మోహన్ రెడ్డి కాదు. పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోతాడు, ఒక్క సీటు గాని రాదు. మరి మీకు పల్నాడుకి సంబంధించి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారి పరిస్థితి ఏంటంటే? అనిల్ కుమార్ యాదవ్ పక్కా మెజార్టీ గెలుస్తాడండి. మరి ఇక్కడ కాశీ మహేష్ రెడ్డి గారు గెలుస్తారంటారు? కాశీ మహేష్ రెడ్డి గారిని గెలుస్తాడు.
అంటే 170 స్థానాల్లో జగన్ గారికి ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? 175 ఇందాలు చెప్పానుగా. 175 పక్కా. సార్ మీ పేరు? శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంటారు. సార్ మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్ల కాలంలో మీకు ఏ విధంగా అనిపించింది? వచ్చి ఆయన పెట్టిన పథకాలు రాలేదని ఎవరు అన్నారు? ఓకే, గెలుస్తారంటారా సార్ జగన్ గారు ఈసారి? ఏం ఓడి చూసి మేము చూసినాం. ఓకే, మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మళ్ళీ ఆయన వస్తేనే కొన్ని అమలు చేస్తాడు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు కదా? ఇస్తానంటే నమ్మటం లేదు ఆయన్ని. ఆయన్ని మునుపు ఇస్తానని రుణమాఫీ చేస్తాను 2 కిస్తీలు ఇచ్చి 3 కిస్తీలు ఇయ్యలే. అది నమ్మటం లేదు చెప్పిన. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెడ్డి సామాజిక వర్గాన్ని వరకే పట్టించుకుంటున్నారు అనేసి అయితే చాలా మంది అయితే మాట్లాడుతున్నారు కదా, నిజమేనంటారు అది? అందరిని పట్టించుకుంటుండు. ఒక రెడ్డి ఏంది అన్ని కులాలను పట్టించుకుంటుండు. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనుకుంటా కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మంచి చేస్తున్నారని ఈ టీడీపీ వాళ్ళు అయితే అంటున్నారు కదా. ఏం లేదు, అందరికీ చేస్తుండు, అన్ని కులాలకు చేస్తుండు. అన్ని కులాలకు చేస్తున్నారు. సార్ మరి మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు దాకా రావచ్చు అంటారు? ఎన్ని స్థానాలు అంటే మునుపుడు మీద ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అయిద్ది అనుకుంటున్నారు. ఓకే, మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు ఇక్కడ? గెలుస్తారనే కదా 100%. నమస్తే అయ్యా, నా పేరు ఎలిసమ్మ. గారు ఏం చేస్తుంటారమ్మా? పనికి పోతాం అయ్యా. ఏం పని చేస్తుంటారు? పొలంలో పని, కూలి పని. ఎలా ఉంది జగన్ గారు వచ్చిన తర్వాత? బానే ఉంది. గెలుస్తాడని మాకు అభిమానం. ఎందుకనంటే మాకు అన్ని పనులని బాగా 18,000 వేస్తుండు, మంచి పనే చేస్తుండు మాకు. డబ్బులు ఇవ్వడం వల్ల సోమరిపోతులు చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరు అన్నారయ్యా? చంద్రబాబు అంటున్నాడు. ఆయనే మరి సోమరపోతు, ఏనేం కాదు, ఆయనే సోమరపోతు. అంటే ఆడపడుచుల్ని పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ లో, నేను వస్తే మంచి చేస్తా అంటున్నాడు. ఏందంటే ఆయనకి వేస్తారని అబద్ధం ఆడేది ఆయన. జగన్ జైలుకి పంపిస్తా ఉంటున్నాడు. మేము పంపించాం, జగన్నే గెలిపిస్తాం, జగనే కావాలి మాకు. మరి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నాడు. మేమేం భయపడం, రమ్మని మేము అదిరిపోతాం చూస్తాం. జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తా ఉంటున్నారుగా. మాకు జగనే కావాలి, ఆయనే కావాలి. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? ఏంటంటే మాకు కుదరదు, మాకు జగనే కావాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడండి ఈసారి. అవుతాడేమో తెలంగాణ మాకు గాడు. తెలంగాణలో అవుతాడు, ఆంధ్రాలో కాడంట. కాడు. మరి ఇప్పుడు షర్మిలా గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత అయిపోయారు కదా, మరి జగన్ గారు గెలుస్తారా? కాంగ్రెస్కి వెళ్ళాయా? మరి అటు గెలుతుంది, ఇటు ఎందుకు గెలుతుంది? కాదు, జగన్ గారికి వ్యతిరేకంగా ఉంది కదా, అందరు కలిసి వస్తున్నారు. వీళ్ళందరినీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు గెలవగలరంటారా? గెలుతుడు, ముందే వస్తాడు. ఆ నమ్మకం ఉందా మీకు? మాకుంది అయ్యా, మాకుంది. గెలిపించుకుంటాం. నమస్తే, మీ పేరమ్మా? నా పేరు సంపూర్ణమ్మ. సంపూర్ణమ్మ గారు ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తాం, పొలం పని చేస్తుంటారు. ఏంటమ్మా మరి ఎలా ఉందమ్మా ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ గారు వచ్చిన తర్వాత? బాగానే చేస్తుండ, ఆయన దేవుడి దయ వల్ల. దేవుడి దయ వల్ల బాగానే చేస్తున్నాడు. గెలుస్తాడా మరి నెక్స్ట్? గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారమ్మా? ఎందుకని అన్ని మంచిగా చేస్తుండగా, మాలాంటి వాళ్ళని పింఛన్లు ఇస్తుండు, 40 సంవత్సరాలు ఇస్తుండు, అన్ని మంచిగానే చేస్తుండు. మరి ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటమ్మా? ఉపయోగం ఏంది? ఉపయోగం లేనిదే ఎందుకు బతుకుతుండ్రు స్వామి? వీళ్ళందరూ బాగానే బతుకుతురుగా, అన్ని మంచిగా చేస్తారు. మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లేస్తారా జగన్ గారు? తప్పకుండా వేస్తారు. జగన్ ఇచ్చిన పథకాలు తీసుకొని చంద్రబాబు నాయుడు కోటేస్తే పరిస్థితి ఏంటి? అది మనం చెప్పలేముగా, మనమైతే వేస్తాం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనేమో వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా ఆడపడుచులు అంటున్నాడు. ఆడపడుచుకి ఇచ్చినా కానీ ఈయనకి మించింది ఏం లేదు, ఈయనే బాగిస్తుండు. 5 సంవత్సరాల నుంచి కూడా బాగానే పింఛన్లు వస్తున్నాయి. 40 సంవత్సరాలు వారంటీ కూడా బాగానే చేస్తుండు. ఇబ్బంది ఏం లేదు, తెలియకపోయినా చెబుతుండు. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారు ఇక్కడ? గెలుస్తాడు. నమస్తే అమ్మా. నమస్తే, మీ పేరమ్మా? నా పేరు అనుష. ఏం చేస్తుంటారమ్మా? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. ఓకే, మరి ఎలా ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? చాలా బాగుంది. చాలా బాగుందా? గెలుస్తాడమ్మా మరి నెక్స్ట్? గెలుస్తాడు, మాకు ఆ నమ్మకం ఉంది. అన్న మాకు గెలవాలి, జగన్ అన్న గెలవాలి మాకు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? మాకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చాడు, మాకు అమ్మఒడి పథకం డబ్బులు పడ్డాయి. జై జగన్ అన్న.
మా పిల్లలు ఫ్యూచర్ బాగుంటది, మాకు ముందు రోజుల్లో భవిష్యత్తు బాగుంటది, బతికినంతకాలం మాకు జగన్ అన్న రావాలి. పథకాలు ఇచ్చి జనాలు సోమరిపోతులను చేస్తున్నారని చాలా మంది అదంతా ఉత్తమాట, ఏమి లేదు. గిట్టనోళ్ళు గిట్టనని మాటలు అంటారు. మాకు జగన్ అన్న రావాలి. మరి ఆడపడుచులకు మంచి జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబే రావాలంటున్నారు. మాకు చంద్రబాబు అన్న వద్దు, జగనే రావాలి. జగన్ అన్నే రావాలి. మరి ఆడపడుచులకు మంచి జరగాలంటే చంద్రబాబే రావాలంటున్నారు కదా. మాకు వద్దన్న, మాకు జగన్ అన్నే రావాలి. రావాలి. మరి మీరు గతంలో చంద్రబాబు పరిపాలన చూసాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిదే బాగుంది. అంటే ఇద్దరు పరిపాలన తేడా ఏంటంటారు? తేడా కొన్ని చేస్తానన్నాడు, చేయలేదు. జగన్ అన్న వచ్చాక చేశాడు. అది మరి ఈసారి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా చంద్రబాబు. ఏమి ఇయ్యడు, అదంతా అబద్ధం. ఏమి ఇయ్యడు. మరి పథకాలు కూడా కేవలం రెడ్లకు మాత్రమే ఇస్తున్నారు, ఇతర కులాస్తుల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా. వాళ్ళు గిట్టనని మాట్లాడుతారు, అందరికి చేస్తుండే న్యాయం. ఈసారి జగన్ గారు అయితే గెలుస్తారు. జగన్ అన్నే రావాలి, వస్తాడు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు ఈసారి? అవి కూడా బుడిడీనే, ఏమి లేదు. వస్తాడు గ్యారెంటీగా, మాకు ఆ నమ్మకం ఉంది, మా అన్న వస్తాడని. మీ పేరన్నా? కోటయ్య. కోటయ్య గారు ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తుంటారు. ఏంటన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 ఏళ్ల కాలం పూర్తయింది కదా, ఏ విధంగా అనిపించింది 5 ఏళ్ల కాలంలో? ఏదైనా బాగానే పనులు బాగానే జరుగుతున్నాయి, బాగానే చేస్తుండు. పెట్టిన పథకాలు కూడా బాగానే పూర్తి చేస్తూనే ఉండు. మరి గెలుస్తారంటారా నెక్స్ట్? 99% గెలుతుడని. 99% గెలుస్తారు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? ఎందుక పనులు బాగా చేస్తుండు, మాకు కావాలి, ఖచ్చితంగా ఆయనకి వేయాలని అనిపిస్తుంది. మరి ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఏది ఈ పథకాల వలన ఎన్నిటికి మంచి చదువులకు పిల్లలకు కానీ, మరి ఉద్యోగాలు ఇవ్వటం కానీ, ఈ వాలంటీర్లు పెట్టడం కానీ, ఊళ్ళో సచివాలయం పెట్టడం, ఎంత సేఫ్టీ అనుకున్న ఒక ఊరు పోకుండా సచివాలయం పెడితే ఊళ్ళో పథకాలు ఇచ్చి సోమరిపోతుల్ని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి అంటున్నారు కదా చాలా మంది. సోమరిపోతుల్ని ఏం చేయటాల అలాగా వాళ్ళని లైన్లో పెడుతుండు, గాలికి తిరిగే వాళ్ళని అంతో ఎంతో ఇచ్చి వాళ్ళు బతుకు తెరువు మీద నిలబడాలని ఆయన చేస్తున్నా. ఆయన చేసే తప్పు ఏముంది? మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదా. మాట అంటానికి నేను కూడా అంటా, ఆడ అమలు చేయొద్దు అనగానే సుఖం ఏముంది? మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటే? పవన్ కళ్యాణ్ చెప్పు ఏముంది, ఆడొక మాట ఈడొక మాట చెప్పి ఏదో కాలం గడుపుకుంటే సుఖం ఏముంది? ఈసారి ముఖ్యమంత్రి అవుతాడండి పవన్ కళ్యాణ్. ఓరు 99% జగన్ అవుతాడని కూడా వాడక జరుగుతూనే ఉంది. 99% జగన్ అవుతాడు. 170 స్థానాల్లో జగన్ గారికి ఈసారి ఎన్ని స్థానాలు రావచ్చు? ఏం మరి ఇంకా ఎన్ని స్థానాలు అంటే కొంతవరకైనా గెలుపు జరుగుద్ది. సీఎం అయితే అవుతాడంటారు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? పార్వతమ్మ. పార్వతమ్మ గారు ఏం చేస్తుంటారమ్మా? పనికి పోతుంటారు. ఎలా ఉందమ్మా మరి జగన్ గారు వచ్చిన తర్వాత? బాగానే ఉంది. బాగానే ఉందా? గెలుస్తాడమ్మా మరి నెక్స్ట్? గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? నమ్మకం. ఎందుకు అంత నమ్మకం ఏంటి జగన్ గారి పైన? అంతే. ఈ 5 ఏళ్ల కాలంలో మీకు జరిగిన మంచి ఏంటమ్మా జగన్ గారి వల్ల? అన్ని ఇస్తుండగా పింఛన్లు, అమ్మోడి వేస్తాడు పిల్లగాళ్ళకి, రైతు భర్త ఎన్ని ఇస్తుండగా. మరి ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఏం లేదు, ఆయనే గెలవాలి. కాదమ్మా, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇన్ని పథకాలు అమలు చేశారు కదా, ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? తెలీదు. మీకు ఎంత వస్తుంది? ముసలాయన కొద్ది 3000. 3000 వస్తుందా? 3000 ఇవ్వట్లేదంట కదమ్మా. ఇవ్వట్లేదంట 3000. అబ్బాతాతల పైన దాడులు చేస్తున్నారు అంటున్నారు కదా. లేదు, ఇస్తున్నారు. మరి ఇంతకుముందు పెన్షన్లు ఎలా ఇచ్చారమ్మా? అప్పుడే అడిగిపోయి తెచ్చుకున్నారు. అడిగిపోయి తెచ్చుకున్నారు. మరి వెంటనే ఇచ్చేవాళ్ళు వెళ్ళగానే పెన్షన్? అక్కడ 2-3 రోజులు తిప్పిచ్చేవాళ్ళు. 2-3 రోజులు తిప్పిచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం ఉందంటారా? మరి ఈసారి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? వాడు ఓడిపోవాల్సిందే అంటారు. జగన్ గారు అయితే గెలుస్తారంటారు. గెలవాల. ఘనమేం కాదుగా, 3-4 కలుపుకోరా, ఆయన ఘనమేం కాదుగా, మరి అది ఘనమేం కాదుగా. రాక్షసుల్ని ఓడించడానికి మేమంతా కలిసి వస్తున్నాం అంటున్నారు కదా. అదే ఆయన అట్టేం గెలవడు. జగన్ ఒక దుర్మార్గుడు అంటున్నారు కదా మీరు. ఆయన దుర్మార్గుడు ఏం కాదు, మంచి పనులు చేసినవాడు ఎప్పుడైనా దుర్మార్గుడు అలే ఉంటాడు. మరి దుర్మార్గుడిని ఓడించడానికి మేమంతా కలిసి వస్తున్నాం అంటున్నారు. ఆయన ఎప్పటికైనా కానీ ఆయన ఎంత మంది వచ్చినా కానీ ఏమీ చేయలేరు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ఓడిస్తామంటున్నారు కదా. ఓడిపాడు వస్తాడు. జగన్ వస్తాడు. అంత నమ్మకం ఏంటి మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఆయన చేసిన పనులు బట్టి.
అంటే పథకాలు ఇచ్చినంత మాత్రాన మంచి వాళ్ళు అయిపోతారంటారు. పథకాలంటే ఆయన ఈ కాదు పేదవాళ్ళని కనిపెడతామను మరి ఇది ఇలావు అదేందే డాక్రా కాదు పథకాల చంద్రబాబు అప్పుడు డబ్బులు వేస్తాను అయ్యేం రుణమాఫీ చేస్తాను అన్నాడుగా చేస్తానని యాడ్ చేసింది అదే నాకు గుర్తు రాట్లా చేయలేదుగా.